డిసెంబర్ 28, 29లో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా 24వ మహాసభలను జయప్రదం చేయండి అంటూ ఈరోజు పోస్టర్ లాంచ్ చేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. సిపిఎం పార్టీ గ్లోబల్ పట్టణ కార్యదర్శి వి జగన్, పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు డాక్టర్ సుకుమార్ గారు, పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు శ్రీ రామ్ గారు, ప్రతినిధుల పార్టీ కార్యదర్శి. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా 24వ మహాసభలు డిసెంబర్ 28, 29 తేదీల్లో పెందుతులో జరుగుతాయి. ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహకారం అందించి మహాసభ జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్వహిస్తామది. చెత్త పన్ను విలువ ఆధారిత ఆస్తి పన్ను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాం. చెత్త పన్ను చెల్లించొద్దని ప్రజలకి పిలిపించాం. మా ఆందోళనకి పిలుపుకి ప్రజలు విశేషంగా స్పందించారు. వేలాది మంది చెత్త పన్ను కట్టలేదు. ఫలితంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి చెత్త పన్ను రద్దు చేసింది. ఇది ప్రజా విజయం. విజయం సాధించినటువంటి ప్రజానీకానికి, రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రికి సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. అలాగే విలువ ఆధారిత ఆస్తి పన్ను ఇంకా పెండింగ్ ఉంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి విలువ ఆధారిత ఆస్తి పన్నును కూడా రద్దు చేసి ప్రభుత్వం ఎన్నికల్లో తెచ్చినట్టు మాటని అమలు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, ప్రభుత్వ సంస్థల రక్షణ కోసం సిపిఎం పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తున్నది. ఇల్లు లేని పేదలకు భూపాలు నిర్వహించి ఇల్లు సాధన కోసం కృషి చేస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో పాకలు వేసుకుంటే వాళ్ళకి, ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళకి పట్టాల కోసం పోట్లాడుతున్నాం. అలాగే పాలకులు కొండలు ధ్వంసం చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే వాటి రక్షణ కోసం కోరుకుంటున్నాం. ధరలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. కార్మికులు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని నాశనం చేసి 4 వేల కోట్ల మారిస్తే కేంద్ర ప్రభుత్వం వాటి రద్దు కోసం మేము ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. మహిళలపై అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అలాగే రైతులకి గిట్టుబాటు ధర సాధన కోసం, యువత ఉపాధి సాధన కోసం, వీటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని, కార్మికుల్ని సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పినంటే ప్రభుత్వ రంగ అభివృద్ధి కావాలి, ప్రైవేట్ పరిశ్రమలు నిర్మించాలి, తద్వారా యువత అవకాశాలని పెంచాలని చెప్పిన ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఆ విధంగా కార్మికులకి, ప్రజలకి ఈ విశాఖపట్నం అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ సిపిఎం పార్టీ. ఈ పార్టీ తాలూకు మహాసభలు విజయవంతం కావడం రాబోయే కాలంలో విశాఖపట్నం అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం ఇది ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజానీకం ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం